కుక్కు విత్ జాతిరత్నాలు ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. సో, ఎవరి కోసం చూస్తున్నారో అనేది కూడా కామెంట్ చేయండి. ఏ ఎపిసోడ్ నచ్చుతుందనేది కూడా కామెంట్ చేయండి. ఆహ్, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ జరగలేదు. సో, కుక్ ఆఫ్‌లోకి ఎళ్ళొచ్చారు. కళ్యాణ్ ఎళ్ళారు. సో, సాటర్‌డే ఎపిసోడ్ నుంచి సండే ఎపిసోడ్ నుంచి వచ్చేసరికి పల్లవి గౌడ గారు ఇద్దరెళ్లారు. బట్ నో ఎలిమినేషన్ అని చెప్పి ఆలీ గారు ప్రకటించారనమాట. ఇప్పుడు నెక్స్ట్ వీక్ జరుగుతుంది. ఈ వీక్‌లో ఎలిమినేషన్ జరిగింది. సో, అది కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పి తెలిసిందనమాట. అది పెద్ద విచిత్రం కాదు గదా! దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడానికి వచ్చానంటే, పెద్ద ట్రోలింగ్ నడుస్తా ఉంది. అసలక్కడ ఏం జరిగింది? కళ్యాణ్ అసలు కుక్ ఆఫ్‌కి ఎందుకు రావాల్సొచ్చింది? అసలు కుకీ జాతిరత్నాలకి కళ్యాణ్ ఎందుకెళ్ళాడు? అసలేంటి అనేది మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకే అర్థమైద్ది నేనేం చెప్తున్నాననేది. సాటర్‌డే, సండే అని 2 ఎపిసోడ్‌లుగా తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ టైమ్ తనూజ గారు ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు. దాని త్రూనే బిగ్ బాస్‌లోకొచ్చారు. ఎందుకంటే ఆవిడని ఇంట్రడ్యూస్ చేశారు. ఆవిడ అంతకుముందు వరకు జీ తెలుగులో ఉండేది. దాని తర్వాత స్టార్ మాకొచ్చారు. అక్కడ వరకు కొంతసేపు ఆ కుక్కు జాతరలో కనిపించింది. దాని తర్వాత బిగ్ బాస్‌లోకొచ్చారు. అయిపోయింది. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తనూజ గారిని బిగ్ బాస్‌లో మళ్ళీ జాతి రత్నాల్లోకి తీసుకొచ్చారు. కుక్కు విత్ జాతి రత్నాల్లోకి. ఎందుకు? సో, కళ్యాణ్, తనూజ బాండ్‌కి మంచి టీఆర్‌పీ వచ్చింది కాబట్టి, ఆ టీఆర్‌పీని ఎన్‌కాష్ చేసుకోవాలి అని చెప్పి టీమ్ ఆలోచించి తనూజ గారిని మళ్ళీ తీసుకొచ్చారు ఎపిసోడ్‌లోకి. తీసుకొచ్చి కళ్యాణ్‌ని కూడా తీసుకొచ్చారు. పోనీ కళ్యాణ్ ఏమన్నా అద్భుతమైన వంటలు చేసేవాడా బిగ్ బాస్ హౌస్‌లో అంటే అసలెప్పుడు వంట చేసింది లేదు. కనీసం గరిటె పట్టుకుంది కూడా లేదు ఆ అబ్బాయి. మరి అలాంటి అబ్బాయిని కుక్కు విత్ జాతిరత్నంలోకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే సో, టీఆర్‌పీ కోసమే తీసుకొచ్చారు. నార్మల్‌గా వంట రాని వాళ్ళు ఏదో ఒకళ్ళకో, ఇద్దరికో ఇంట్లోనో వంట చేసుకోవడం వరకు ఓకే. 'కుక్కు విత్ జాతిరత్నాలు' లాంటి అంటే లైక్ కాంపిటేటివ్ షోకి తీసుకొచ్చి అతను ఆ వంట చేయగలుగుతాడా అంటే అయ్యే పని కాదు అతనికి. అయినా కూడా హీ ట్రైడ్ హిస్ బెస్ట్. ఎందుకు అది మేనేజ్‌మెంట్ ఫోర్స్ అవ్వచ్చు, లేకుంటే ఛానెల్ వాళ్ళ అప్లికేషన్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా రావాలి టీఆర్‌పీ కోసం అని చెప్పి. సో, ఇద్దరిని తీసుకొచ్చి శనివారం ఎపిసోడ్‌లోనే పెట్టారు. ఆ అబ్బాయి వచ్చాడు. సో, అబ్బాయి ట్రై చేశాడు. సో, 2 వీక్స్ ఫస్ట్ 2 వీక్స్ ట్రై చేశాడు. ఈ వీక్ కూడా ట్రై చేశాడు. మేబీ నెక్స్ట్ వీక్ కూడా ట్రై చేస్తాడు. సో, ఇంక ఈ వీక్‌లో కూడా లీస్ట్ స్కోర్ ఉండేసరికి ఆబ్వియస్లీ ఇప్పటి వరకు లీడ్ స్కోర్ ఉన్నాడు. మేబీ నెక్స్ట్ వీక్‌లో కూడా లీడ్ స్కోర్ వస్తారు. ఆ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. తనకి తానే ఇంకా అవ్వదు అని చెప్పి. ఎందుకంటే ప్రతిసారి అతనికి తెలుసు కదా! అతనికి కుకింగ్ అంత పెద్దగా రాదని. అతను నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటున్న వ్యక్తి కాంపిటీషన్‌లోకొచ్చి మిగిలిన వాళ్ళతోటి కంపీట్ చేయాలి అంటే కొంచెం కష్టం అది. ఎవ్వరికైనా అది. సో, కాబట్టి అతను ఏదో వచ్చాడు. అది అప్లికేషన్ ద్వారా వచ్చాడా? లేకుంటే తనూజ గారు ఉన్నారు కాబట్టి సో, వాళ్ళిద్దరి పేరుకి ఒక రికగ్నైజేషన్ ఉంది కాబట్టి వాళ్ళకొక మంచి ఇది ఉంది కాబట్టి సో, అతను వచ్చుంటారు. వాళ్ళు పిలిచుంటారు, చేసుంటారు కాసేపు. దాని తర్వాత ఇప్పుడు ప్రతిసారి ఇలా ఫస్ట్ టైమ్ మేబీ ఆ డెసిషన్ తీసుకో అంటారు. ప్రతిసారి ఇట్లాంటి డెసిషన్ తీసుకోలేరు కాబట్టి సో, తనకు తానే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. దాన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నట్టున్నారు. అది టీమ్ ఆబ్లిగేషన్‌తో అతనొచ్చాడు. మనం అర్థం చేసుకోవాలి అతనికేమి వంట రాదు కాబట్టి అయినా గూడా అతనొచ్చాడు. ఓకేనా? సో, ఇదనమాట ఎలిమినేషన్ అప్డేట్ గురించి. దాని తర్వాత అసల 'కుక్కు విత్ జాతిరత్నాల్లో' వాళ్ళు బిగ్ బాస్‌లోకొస్తే ఎలా ఉంటది అనిపించిన వాళ్ళలో పల్లవి గౌడ గారు గాని, తేజస్వి గౌడ గారు గాని వాళ్ళిద్దరూ ఓకే. సో, దాని తర్వాత ఆ పల్లవి రామస్వామి గారని ఇంకొక ఆవిడున్నారు. సో, ఆవిడొచ్చినా గూడా బానే ఉంటది తప్పితే ఈ రాకేష్ 'జబర్దస్త్ రాకేష్' ఉన్నాడు గదా! అతనొద్దు బిగ్ బాస్‌లోకి. అతను రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనైతే. అతనసలు బిగ్ బాస్‌కి వర్కౌటే కాడు. అసలు ఆ షోలో నాకు చాలా ఓవర్‌లాప్ అనిపిస్తున్నాడు. బుజ్జి, తల్లి, అది చెయ్యరు, అది చెయ్యరా, ఏదో ఓవర్‌లాప్ డైలాగులు, అసలేదో కామెడీ చేయాలని ట్రై చేయటము. ఏదో నాకైతే సెట్ కాలేదు. సిక్స్త్ సీజన్‌లో ఒకాయన ఉంటాడు గదా! ప్రవచనాలు చెప్తున్నాడు అని చెప్పి అన్నారు. బాలాదిత్య. సో, అలాంటి కైండ్ ఆఫ్ మనిషిలాగే కనిపించాడనమాట. పొరపాటున ఇతను గాని వచ్చాడనుకోండి, అమ్మ బాబోయ్! అస్సలు భరించలేము ఇతన్ని. నరకం చూపించేస్తారు బిగ్ బాస్ హౌస్‌లో. ఆ బుజ్జి, తల్లి, బంగారం ఇయన్నీ ఇనలేను నేను బేసిక్‌గా. అసలు ఆ షోలను వినడానికి చాలా చిరాకుగా ఉంది. అంతగా అనిపించలేదు. దాని తర్వాత సాటర్‌డే ఎపిసోడ్ బావుందా? సండే ఎపిసోడ్ బావుందా? అంటే కొంచెం సండే ఎపిసోడ్‌కే ఎడ్జ్ ఇస్తారనమాట. ఎందుకంటే లైక్ ఇమ్మాన్యుయల్ కామెడీ చాలా బావుంటుంది బేసిక్‌గా. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు ఇమ్మాన్యుయల్. సాటర్‌డే ఎపిసోడ్ దగ్గరికొచ్చేసరికి ఎవరైతే ఆ జాతిరత్నాలుగా ఉన్నారో, ఆ జాతిరత్నాలుగా ఉన్నవాళ్ళు అంత పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ చేసేవాళ్ళు ఎవ్వరు అక్కడ కనిపించట్లేదు సాటర్‌డే ఎపిసోడ్‌లో. అండ్ అదే సాటర్‌డే ఎపిసోడ్‌కొచ్చేసరికి ఇంకొక అతనుంటాడు. నిఖిల్ అని. సో, ఇతను కూడా బిగ్ బాస్‌లోకి వద్దురా నాయన. వస్తే భయంకరమైన నెగటివిటీతోటి బయటికెళ్తాడు. మార్క్ మై వర్డ్స్. ఇప్పుడే చెప్తున్నా. భయంకరమైన నెగటివిటీతో బయటికెళ్తాడు. వస్తే మాత్రం ఖచ్చితంగా దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. అతని బిహేవియర్ గాని, అతని యాటిట్యూడ్ గాని, అతని ఎక్స్‌ప్రెషన్స్ కానీ కొన్ని సార్లు అతను వేరే వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, అంత సూపర్ మోటివ్ తోటి మాట్లాడుతుంటే అది వర్కౌటే కాదు. సో, నాకనిపిస్తా ఉంది. ఇతను వచ్చినా కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఖచ్చితంగా నెగెటివ్ అయ్యే వెళ్ళిపోతాడేమో
అని క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఇదన్నమాట అప్డేట్. సో జస్ట్ ఇది చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో కళ్యాణ్ సెల్ఫ్ ఎవిక్టెడ్ అయిపోయారనమాట. ఇదనమాట సంగతి. సో దీని మీద మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు అతను నిజంగానే మంటరాడు, ప్రాక్టీస్ చేశాడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సో ప్రాక్టీస్ చేసిన వీడియోస్ కూడా మనం చూసాము. వచ్చాడు 2 వారాలు చేశాడు. సో తన వల్ల ఎంత తను చేశాడు. వచ్చిన వ్యక్తి ఎలిమినేట్ అయిపోయిందంటే ఓకే, కానీ అసలు వంట రాని వ్యక్తే వంట ట్రై చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. సో తనకు తానే బయటకు వచ్చేసాడు. ఇదన్నమాట. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అండ్ జై హింద్.